బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ సైబర్ నేరాలు డిజిటల్ అరెస్టులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళీచరణ్ మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన సీనియర్లను టార్గెట్ చేస్తూ అనేక రాష్ట్రాల నుండి బృందాలుగా సైబర్ నేరస్తులు మన కదలికలను, వ్యాపార లావాదేవీలను, మనీ ట్రాన్సాక్షన్స్, బ్యాంకు అకౌంట్స్ ను గమనిస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో సందిగ్ధంలో పెట్టి తమ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారని, మనకు వచ్చిన కొత్త ఫోన్ కాల్స్ అనుమానాస్పదంగా ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకు తెలియజేసి పోలీసులకు సమాచారం అందించాలని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ తరపున కాళీచరణ్ కు అభినందనలు తెలియజేస్తూ పుష్పగుచ్చాన్ని జ్ఞాపికను అందించి గౌరవించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు సీన్ యూ ఆల్. చక్కగా మార్నింగ్ ఒక 1 అవర్ మీ అందరి మీద ఎవరికంటే ఈ రోజుల్లోని బోలంట ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ టైం ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎవరి పర్సనల్ బాడీ మీద వాళ్ళు, ఎవరి హెల్త్ మీద వాళ్ళు అసలు ఫోకస్ చేయట్లేదు. అటువంటిది మీ అందరం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. బై ద వే ఈరోజు సైబర్ క్రైమ్ కోసం, అదేవిధంగా డిజిటల్ అరెస్టుల కోసం మీకు ఒక ఫ్యూ మినిట్స్ చెప్దామని ఇక్కడికి వచ్చాను. ప్రెజెంట్ డేస్లో డిజిటల్ అరెస్ట్ అని మిమ్మల్ని త్రూ మొబైల్ ద్వారా అరెస్ట్ చేసి, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి, మిమ్మల్ని ఎవరిని కూడా ఇంకా ఎవరితో కూడా మాట్లాడకుండా చేసి, మీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళే తెలుసుకొని మీ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ కానీ, లేదంటే మీతో అప్పు చేయించి మరి అమౌంట్స్ని వాళ్ళ అకౌంట్స్కి వేయించుకోవడం జరుగుతుంది. వాళ్ళు డిజిటల్ అరెస్ట్లో ఫస్ట్ కాల్ చేసి ఒక వీడియో కాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ కింద, ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ కింద, లేదా ఒక ఫేక్ సిబిఐ ఆఫీసర్ కింద వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని మీ ఆధార్ కార్డు మీద, ఈ నెంబర్ మీద, ఆధార్ కార్డు మీద పలానా సిమ్ నెంబర్లు ఉన్నాయి, ఆ సిమ్ నెంబర్లో గల ఫోన్ కాల్స్, న్యూడ్ కాల్స్ గట్రా తీసి మీకు బయటకు పంపించారు, మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మీ పేరు మీద పలానా క్రెడిట్ కార్డులు ఉన్నాయి, మీ పేరు మీద హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అదేవిధంగా మీ పేరు మీద ముంబై ఎయిర్పోర్ట్లో కానీ, మెట్రో సిటీస్లో ఉన్న ఎయిర్పోర్ట్స్లో పార్సిల్ ఉంది, ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి, లేదా ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి. ఇటువంటి కాల్స్ కంటిన్యూగా రావడం, ఒకసారి ఆ కాల్ రావడంతో సొసైటీలో ఎంతో సర్వీస్ అంతా ఎంతో రెస్పెక్టబుల్గా మంచి పేరు తెచ్చుకొని ఉన్న మీలాంటి వాళ్ళకి, సీనియర్ సిటిజన్కి ఒక్కసారిగా నా పేరు మీద, నా ఆధార్ కార్డు మీద ఈ డీటెయిల్స్ ఉండడం వల్ల మీద ఈ ఫేక్ పాస్పోర్ట్లు ఏంటి, డ్రగ్స్ ఏంటి అన్నప్పటికీ మీరు అందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ట్రాన్స్లోకి అతను ఎవరైతే భయపడి వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళారో వాళ్ళని కంటిన్యూగా 1 డే 1 అవర్లో కాదు, 1 వీక్ 10 డేస్ వరకు కూడా మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకుంటారు. మీరు పక్క వాళ్ళతో ఫోన్ మాట్లాడినవరు, ఫోన్ ఎవరితో మాట్లాడద్దు, మీకు అరెస్ట్ రెడీగా ఉంది, బయట ఉన్నది వాటి ఇవ్వమంటారు. మనం అనుకుంటారు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత సొసైటీలో ఎంత రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి ఎలా మోసపోయాడు అనుకుంటారు. కానీ ఆ టైం వచ్చినప్పటికి ఎవరైనా ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటారు. అది కేవలం పరువు పోతుందేమో, ఇంట్లో తెలిస్తే ఏమవుతుందేమో, పిల్లలు తెలిస్తే ఏమవుతుందేమో, సరౌండింగ్స్ పీపుల్ తెలిస్తే ఆ భయంతో వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అటువంటి భయాలు ఏం పెట్టుకోక్కర్లేదు. డిజిటల్ అరెస్ట్ అన్నది ఎక్కడా లేదు. ఫోన్లో ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక సిబిఐ ఆఫీసర్ కానీ, లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తానంటే అది పెద్ద బూటకం, ఫేక్, 100% ఫేక్. మీరు ఫిక్స్ అయిపోవచ్చు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లూరు కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా సిఐటియు శాంతియుతంగా చేస్తున్న ధర్నాపై పోలీసులు అక్రమ లాఠీచార్జీ చేయడాన్ని సిఐటియు పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే సమస్యలు పరిష్కరించకుండా లాఠీచార్జీ చేయడాన్ని తప్పుపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమాలపై గత ప్రభుత్వం ఉపయోగించిన నిర్బంధమే నేటి ప్రభుత్వం కొనసాగిస్తుందని విమర్శించారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకులు నీలాపు బంగారు వరలక్ష్మి, బొత్స మోషే, డి నాగేశ్వరరావు, ఎం వైకుంఠరావు, డి త్రిమూర్తులు, దనాల చిన్న, పెద్దిరాజు, సిహెచ్ వెంకటేశ్వరరావు, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో శాశ్వతంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ వద్దకు వస్తే పోలీసులు దుర్మార్గంగా
ఈ ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జ్ చేయించి సుమారు 14 మంది కార్మికులకి తలలు పగిలాయి, చేతులు విరిగాయి. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ చర్యని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజున మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వాలని, 42 రోజులు సమ్మె చేసిన కాలానికి సమ్మె వేతనాలు ఇవ్వాలని, అలాగే 60 సంవత్సరాలను తొలగించిన కార్మికుల్ని పనిలో తీసుకోవాలని తదితర డిమాండ్లతో గత 45 రోజులుగా నెల్లూరు మున్సిపల్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. నిన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వారి సమస్యల్ని కౌన్సిల్ నుంచి తీసుకురావడం కోసం నెల్లూరు కార్పొరేషన్ దగ్గరికి కార్మికులందరూ శాంతియుతంగా ర్యాలీగా వచ్చారు. అయ్యా, అధికారులకు మా సమస్యలు మొరపెట్టుకుంటాం, అవకాశం ఇమ్మంటే పోలీసులు అవకాశం ఇవ్వకుండా వచ్చిన కార్మికుల్ని దుర్మార్గంగా లాఠీచార్జ్ చేసి గాయాల పాలయ్యి అరెస్టులు అవ్వడం జరిగింది. ఈ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, మంత్రి నారాయణ గారు మున్సిపల్ కార్మికులకు క్షమాపణ చెప్పాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. ఈరోజు భీమవరం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు, మున్సిపాలిటీలో చెత్త పెరిగింది, ప్రాంతం పెరిగింది, కార్మికుల సంఖ్య మాత్రం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఈరోజు 274 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, సుమారు 90 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. అంటే 350 మంది కార్మికులు ఇక్కడ భీమవరం మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే భీమవరం మున్సిపాలిటీలో 500 మంది కార్మికులు ఉండాలి. కానీ ఇటీవల కాలంలో కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, మీరు వేస్తున్న ఉద్యోగులందరూ కూడా చెత్త తీయటం లేదు, రోడ్లు ఓడ్చట్లేదు, ఆఫీసుల్లో కూర్చుంటున్నారు. మేము ఫస్ట్ నుంచి అడుగుతున్నాం సిఐటిగా, మున్సిపాలిటీలో చెత్త ఓడ్చాలంటే పారిశుద్ధ్య కార్మికులు, పారిశుద్ధ్య వారసులు వేయమని అడుగుతున్నాం. కానీ రోజు రికమెండేషన్ల పేరుతో మీరు ఎక్కడెక్కడో ఉన్నటువంటి కార్మికులు తీసుకొచ్చి ఆఫీసులు నింపుతున్నారు, రోడ్లు తొడవట్లేదు, చెత్త పెరుగుతుంది. ఎప్పటికైనా మీ విధానం మార్చాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీకి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సీఎంకు అసహనం పెరిగిపోయిందని, ఓటమి భయంతోనే తనకు కేటీఆర్ కు మధ్య విభేదాలు సృష్టించి బీఆర్ఎస్ ను బలహీనపరచాలని చూస్తున్నారని ఆరోపించారు. రోజురోజుకి పరిస్థితులు చేయి దాటిపోతున్నాయనే ఆందోళనతోనే సీఎం ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఫలించవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలపై తాను, కేటీఆర్ మరింత సమన్వయంతో రెట్టించిన ఉత్సాహంతో పోరాడతామని తెలియజేశారు. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచులు 80-90% గెలుస్తుంది. అది కామన్. అది అధికార పార్టీ వాళ్ళు 80 నుంచి 90% సర్పంచులు సహజంగానే గెలుస్తూ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా 80 నుంచి 90% సర్పంచులు గెలిచాం గతంలో. కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 నుంచి 40% సర్పంచులు గెలిచింది. ఎక్కువ కాదు, 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాటనా? అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు. జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు తిరగరు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది, నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి మాటలు చెప్పి
గల్లీ గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టిండ్రు. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు. అంతా ఒక ముఖ్యమంత్రి తిరిగి కాళ్ళేళ్ల పడ్డాడు. ఇక సిగ్గు లేకుండా ఎంత దారుణంగా మాట్లాడిందంటే, నేను చీరలు ఇచ్చినా మీరు చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ కోటైంది అని చిల్లర మాటలు కూడా మాట్లాడాడు. అది నువ్వు 2 బతుకమ్మలకు చీరలు ఎగబెట్టినావు, అది ఇచ్చింది ఒక్కటి, ఇచ్చింది సగం మందికి, అది కూడా ఏదో స్కూల్ యూనిఫామ్ లెక్క ఆశా వర్కర్లకు అంగన్వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చిండు, ఒకటే కలర్. దాన్ని ఎవరు నచ్చలే. ఇంకా దాన్ని కట్టుకొని వచ్చి నాకు గుద్దుర్రి అన్నారు. గుద్దుడు గుత్తే 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు. కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్తో అభినందనలు. కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయం అన్న వైసీపీ అధినేత జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద స్కామ్ అని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మండలితో స్వాగతం పలికిన అధికారులు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో రేవంత్ రెడ్డికి అసహనం పెరిగిపోయిందన్న హరీష్ రావు. ఓటమి భయంతోనే తనకు కేటీఆర్ కు మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.